తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకం మరింత ఆలస్యం కానుందా? సీనియర్లతో మంతనాలు పూర్తి చేసిన హైకమాండ్ ప్రకటన ఎప్పుడు చేయబోతుంది? ఇప్పటికే పేరును డిసైడ్ చేశారా? రేపటిలోగా తేల్చేస్తారా? ఇంకా నానుస్తారా? ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. సీనియారిటీ, పార్టీకి విధేయత, జనంలో చొచ్చుకు వెళ్లే సమర్థత, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసే వ్యక్తిని టీపీసీసీ చీఫ్ గా నియమించాలని అధిష్టానం భావిస్తోంది. సీఎల్పీ నేత భట్టి, మాజీ మంత్రి జీవన్ రెడ్డిలతో పాటు మధు యాష్కి లాంటి వారందరి అభిప్రాయాలు సేకరించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిచిన అధిష్టానం ఆయన అభిప్రాయం తెలుసుకుంది. మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పేరును కూడా ఒకరిద్దరు నాయకుల వద్ద ప్రస్తావించారట ఠాగూర్, కేసీ వేణుగోపాల్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మర్రి శశిధర్ రెడ్డి పేరును సిఫారసు చేసినట్లు సమాచారం. అయితే పార్టీకి లాయల్ గా ఉన్న వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే చర్చ వచ్చిన సమయంలో మర్రి పేరును అభిప్రాయ సేకరణలో పెట్టినట్లు సమాచారం. మరో సీనియర్ నాయకుడు జానారెడ్డికి కూడా అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. పీసీసీ నియామకంపై జానారెడ్డి అభిప్రాయం కూడా మరోసారి అడిగినట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి జానారెడ్డిని ఢిల్లీకి పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కెప్టెన్ ఎవరన్నది సోనియా గాంధీ నిర్ణయిస్తారన్నారు జగ్గారెడ్డి. మేడం ఎవరికిచ్చినా పనిచేస్తామని స్పష్టం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఎవరి పేరు ఇచ్చినా మేము పని చేయాల్సిందే, పని చేస్తాం. ఇక దీంట్లో ఎలాంటి కాంట్రవర్సీ లేదు. ఈ ఎవరు ఆ గోల్ కీపరు, ఎవరు ఆ కెప్టెన్ అనేది మేడం డిసైడ్ చేస్తుంది, రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారు. ఇక ఆమె ఎవరు కెప్టెన్ అంటే వాళ్ళ కింద మేము ఫీల్డ్ పని చేస్తాము. ఎవరు గోల్ కీపర్ అంటే వాళ్ళ కింద మేము పని చేస్తాము. ఇలా ఇంకేం అనుమానం లేదు. ఇక పీసీసీ చీఫ్ ఉత్తమ్తో రాహుల్ గాంధీ మాట్లాడనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు అభిప్రాయం అడగలేదు, అడిగితే చెబుతా అన్నారు ఉత్తమ్. ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు. ఓకే, మరి నిర్ణయం త్వరలో జరగవచ్చు. అది ఏఐసీసీ అధ్యక్షురాలు తీసుకోవాల్సిన నిర్ణయం. సరే, నన్నైతే వాళ్ళు పిలవలేదు, పిలిస్తే పోయి మాట్లాడతారు. సంప్రదింపుల ప్రక్రియ కొలిక్కి వచ్చిన రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో అధికారిక ప్రకటన 1-2 రోజుల్లో వస్తుందా, మేడం ఆమోదిస్తారా అనే డౌట్ ఇప్పుడు పార్టీ నాయకులను వేధిస్తోంది. డిసెంబర్ 31 లోపు నియామకం జరిగిపోతుందని అంతా ఎదురు చూస్తున్నారు.